ఇవాళ రేపు ఏదైనా ఊరిని దత్తత తీసుకున్న సెలబ్రిటీలని ముద్దుగా శ్రీమంతుడు అని పిలుస్తున్నారు. ఎందుకంటే మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాని ఇలా ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ తోనే తీసి హిట్ కొట్టాడు. మొన్న మధ్య క్రికెటర్ సచిన్ తెందుల్కర్ నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజు కండ్రిగా గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. అయినా ఆయన్ని అప్పుడెవరూ శ్రీమంతుడు అని పిలవలేదు. కానీ శ్రీమంతుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఊళ్ళని దత్తత తీసుకునే దత్తాత్రేయులందరినీ శ్రీమంతుడు అని పిలవడం ఫ్యాషన్ అయిపోయింది. శ్రీమంతుడు రిలీజ్ అయి హిట్ అయ్యాక వాళ్ళు వీళ్ళు ఐడియా ఇస్తే గాని మహేష్ బాబుకి తన సొంత ఊరు బుర్రిపాలని దత్తత తీసుకోవాలన్న ఆలోచన రాలేదు. మహేష్ బాబు దత్తత స్వీకారోత్సవం అక్కడితో ఆగలేదు. అటు ఆంధ్రాలో ఉన్న ఊరిని దత్తత తీసుకున్న తర్వాత ఇటు తెలంగాణలో ఉన్న ఊరిని దత్తత తీసుకోకపోతే బాగోదు కదా. అందుకే తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న సిద్ధాపూర్ ని కూడా దత్తత తీసుకున్నాడు. వెరైటీ ఏంటంటే నటుడు ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్న కొండారెడ్డిపల్లె అనే ఊరు మహేష్ బాబు దత్తత తీసుకున్న సిద్ధాపూర్ పక్కనే ఉంది. మహేష్ బాబు ప్రకాష్ రాజ్ వెండితెర మీద పోటీ పడి నటన ప్రదర్శించిన సినిమాలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు వీళ్ళిద్దరూ పక్క పక్కనే ఉన్న ఊళ్ళను దత్తత తీసుకున్నారు. ఆ ఊళ్ళను డెవలప్ చేసే విషయంలో కూడా ఈ అగ్ర నటులు పోటీ పడుతున్నారని, ఆ ఊరి కంటే నా ఊరే ఎక్కువ డెవలప్ చేయాలని భావిస్తున్నారని, అందువల్ల తమ ఊళ్ళు రెండూ బాగుపడతాయని ఆ రెండు ఊళ్ళ వాసులు సంబరపడిపోతున్నారట. మొత్తం మీద మహేష్ బాబు ప్రకాష్ రాజ్ వీళ్ళిద్దరిలో ఎవరిది పై చేయి అవుతుందో, ఎవరు నంబర్ 1 శ్రీమంతుడవుతాడో వేచి చూడాలి.